నా పేరు కృష్ణ అండి. కృష్ణ గారు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు? బాగుందండి పరిపాలన. మాకు అయితే బాగుందండి. ఏ విధంగా బాగుందంటారండి? పర్లేదులేండి పరిపాలన. ఇప్పుడు ఈ రోడ్లు అవి బాగానే వేస్తున్నారు కానీ మరి ఈ పరిపాలన ఏం బాగుంది కండి. ఇది వరకు అవుతుంది మరి. ఆ రోడ్లు లేవు, ఏమి లేవండి. గతంలో ఎప్పుడు రోడ్లు లేదంటారా? ఎక్కడ వేసారండి అవి గుంతలు గుంతలుగా ఉండేయండి. ఎక్కడ పడితే అక్కడ పర్లేదు. నేను వచ్చాక రోడ్లు అన్ని దృష్టి పెట్టారు. అవుతున్నాయి కండి, ఒకటి అవుతున్నాయి కండి. డ్రైనేజీలు, నీళ్ళ ట్యాంకులు అన్నీ అవుతున్నాయి. అన్నీ అవుతున్నాయి. మరి ఇస్తానన్న పథకాలు ఎంతవరకు ఇస్తున్నారంటారు? ఏంటంటే పథకాలు సూపర్ సిక్స్ పథకాలు పథకాలు ఇప్పుడు ఇచ్చి వేసాడు కానీ అన్నట్టు పెన్షన్లు 4,000 అతను అన్నట్టు ఇచ్చేస్తున్నాడు అండి. ఇప్పుడు అమ్మోడు వేస్తారండి, ఇంకా తొందరలో వేస్తానన్నారు కదా. అయ్యి గ్యాస్ సిలిండర్ అన్నారు, వచ్చినాయండి. వచ్చినాయా? వచ్చినండి, ఇచ్చారు. మళ్ళీ మాకు గ్యాస్కి డబ్బులు పడిపోయినాయండి. మరి ఉచితంగా ఇసుక ఇస్తున్నామని చెప్పేసి అన్నారు కదా, ఎంతవరకు వస్తుంది అంటారు? ఉచిత ఇసుక ఇస్తున్నారండి. ఇప్పుడు ఇంకా ర్యాంపులు ఇప్పుడు మొదలు పెట్టారండి. ర్యాంపులు వేస్తున్నారు. ఇప్పుడు గన్నవరం అనగారు, నిట్టూరుపాలెం అనగారు ర్యాంపులు మొదలు పెట్టారండి. ఆ ర్యాంపులు పడితే ఉచిత ఇసుక కూడా పడిపోతుంది. మరి మధ్య రేట్లు తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు కదా, తగ్గించారు లేదు? మధ్య రేట్లు తగ్గినాయి కానీ మరి ఇది వరకు బ్రాండ్లు ఏమో శ్రీ బ్రాండ్లు రేట్లు ఎక్కువ ఉండే. ఇప్పుడు ఎంసీసీ ఉందండి 180 మరి తగ్గినట్టు కండి. తగ్గింది అవి అనగా. మరి జగన్ ఉన్నప్పుడు మద్యం అమ్ముతున్నారు, అయ్యే రేట్లు అమ్ముతున్నారు అంటున్నారు కదా. లేదు తగ్గించండి. తగ్గించారంటారా? తగ్గించారు క్వార్టర్ వస్తుందా? వస్తుందండి. తగ్గినాయి, మధ్య రేట్లు తగ్గినాయి. గతంలో ఎలా ఉన్నాయన్న మద్యం కానీ రేట్లు కానీ? గతంలో మద్యం రేట్లు ఎక్కువనండి. ముందు కూడా పెద్ద బాగుండేది కదండి. వెళ్తా కొంచెం బాగుండేది కాదు. బాగున్నాయండి జగన్ ఉన్నప్పుడన్నా. అప్పుడేనా బాగుండేది కాదు. ఇప్పుడు మద్యం బాగుందండి. మరి ఇప్పుడే బాగోలేదు, గతంలోనే బాగుంది రేట్లు కానీ అయ్యి అన్నారు. లేదండి బాగుంది. కొత్త బ్రాండ్ వచ్చినాయి కానీ ఇది వరకు పాత మందులు వచ్చినాయి. ఐబీ, ఎంసీసీకి, రాజ్స్టాక్ ఇవన్నీ వచ్చినాయండి. పాత బ్రాండ్ మొత్తం దింపారండి. గతంలో ఇప్పుడు లేవు కానీ మరి అన్ని కొత్తగా. దాని దగ్గర ఇప్పుడు 200, ఇప్పుడు 180కి ఎంసీసీకి, ఐబీ ఇవి వచ్చేస్తున్నాయి కానీ రాజ్స్టాక్ వచ్చేది. జగన్ ఉన్నప్పుడు పథకాలు కానీ పరిపాలన కానీ ఏ విధంగా ఉందంటారు? పథకాలు ఏంటి? అమ్మఒడి ఒకటి ఎవడండి, ఇంకేం ఎవడండి అయినా సంవత్సరానికి అమ్మఒడి ఒకటి ఎవడైనా అది ఒకటి. ఇంకేమున్నాయండి ఏ పథకాలు ఏమి లేవు కండి అసలు. మాకు ఇప్పుడు మా ఊరి నిజం వరకు ఉందనుకోండి, వీళ్ళ స్థలాలే లేవు మాకు. అసలు ఇల్లు స్థలాలే రాలేదండి. మా నిజవర్గం కన్నవరం నిజవర్గం వీళ్ళ స్థలాలే ఇవ్వలేదండి. వాళ్ళు మాత్రం మాకు ఇంత బైబిల్ మాత్రం ఇచ్చేసారండి జగన్ గారే. ఆ ఇంట్లో పెట్టుకుని అలా వస్తున్నాం. ఆ స్థలాలు చూపించలేదండి, ఇవ్వలేదు మాకు, చూపించలేదండి అసలు. అప్పుడు 5 సంవత్సరాల నుంచి అలాగే ఇంట్లో ఉన్నాయండి. పట్టాలు వచ్చినట్టు మాకు ఇచ్చారండి. అలాగే ఇంట్లోనే ఉన్నాయండి. అడిగామండి, స్థలాలు కూడా చూపించలేదు. ఎక్కడ 3 ఇచ్చేస్తా ఉన్నారు కానీ అండి ఇవ్వలేదు. ఆయన నగ్గిన ఏడాదికి ఇచ్చారండి పట్టాల. ఈ 4 సంవత్సరాలు అలా ఇంట్లో ఉన్నాయండి. అలా ఉన్నాయి, చూపించలేదు. తాళాలు చూపించలేదు. మరి ఈయన వచ్చాక ఎలా ఉందంటారు? ఇప్పుడు తాళాలు కూడా ఇచ్చేస్తా అన్నారు కండి. ఇచ్చి లోన్లు కూడా వస్తాయి కండి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం లోన్లు లేవండి. అసలు ఇల్లు కట్టుకుని లోన్లు లేవండి. ఇప్పుడు ఈయన వచ్చాక లోన్లు ఏదైనా 5 మాసాలు అయింది కానీ వచ్చేలా. మరి చంద్రబాబు నాయుడు వచ్చాక చేసుకోవడానికి పనులు ఉండలేదు, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అన్నారు కదా. లేదండి, ఇప్పుడు నుంచి పనులు ఉంటాయండి. రైస్ మిల్ పనులు కూడా ఉంటాయండి. ఇది వరకు మిల్లులు తిరిగి కదండి. ఎవరన్నా 50 వేసుకెళ్ళి వేసుకోవాలి, 30 వేసుకెళ్ళి వేసి మిల్లులు కట్టేవారు. ఇప్పుడు మళ్ళీ మిల్లు బాగా తిరుగుతాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మిల్లు తిరుగుతాను. మరి గతంలో పనులు కానీ ఎలా ఉంది? పనులు ఏంటంటే ఇంకా కూలి పని తప్పండి, బయటికి వెళ్ళి చేసుకోవడానికి పనులు ఉండేవి కదండి. బీహార్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు వీళ్ళు వచ్చేసేవారండి. మా లోకల్ వాళ్ళు పెట్టుకునేవారు కదండి. ఇబ్బందిగా ఉండేదండి, బాగా ఇబ్బందిగా ఉండేది. బాగుంది.